హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతున్నారు. మరి కాసేపట్లో వాళ్ళిద్దరూ భేటీ అవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి గత కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతోటి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి హైదరాబాదులోని తన నివాసానికి వచ్చారు. తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో జ్వరం కొంత కంట్రోల్ అయినప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో దగ్గు తగ్గకపోవడంతో కొంత రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించిన మీదట ఆయన హైదరాబాద్ రావటం జరిగింది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, లోకేష్ మొన్న ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం, ఇవాళ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవనుండటం మొత్తం మీద ఇది ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. ఎందుకు ఏమిటి అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం ఉంది కాబట్టి పరామర్శ వాస్తవమే. అటు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడినా, చంద్రబాబు గారు వచ్చి పరామర్శించినా, లేకపోతే చిరంజీవి గారు మాట్లాడుతున్నా ఇది ఒక రీజన్ మాత్రమే. మరొక రీజన్ ఉంది, అది బాలకృష్ణ వ్యాఖ్యలు. బాలకృష్ణ వ్యాఖ్యల మీద లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. బాలకృష్ణ గారి వ్యాఖ్యలను లైట్గా తీసుకోవాలని, వాటిని పట్టించుకోవద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. అది ఇంతకుముందే మీకు నివేదించాను. అయితే ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారితో భేటీ అవ్వటం అనేది కొంత ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. వీటి మీద చర్చించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇది అంటే చిరంజీవి గారు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవటానికి గతం నుంచి వస్తున్న అనేక పరిణామాలు కూడా కారణమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో అలగా జనమన్నారు. ఒక సందర్భంలో బాలకృష్ణ గారు జనసేన శ్రేణుల్ని, మరొక సందర్భంలో చిరంజీవి అయితే ఏంటి నేనేం నెత్తిరెక్కించుకుంటానా అని చెప్పి మరొక సందర్భంలో మాట్లాడారు. అంటే నోటికి ఎంత వస్తే ఎలా పడితే అలా మాట్లాడడం అనేది బాలకృష్ణ గారికి అలవాటు. కాబట్టి ఇది చూసి ఒక రకమైన ఆధిపత్య ధోరణి. చిరంజీవి గారు ఒక సామ్రాజ్యాన్ని బ్రేక్ చేసి తాను సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి టాప్ నంబర్ 1గా ఉండేవారు. ఆ తర్వాత నంబర్ 1 ఎవరు అనుకుంటే చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు. చాలామంది అప్పటి వరకు సినిమా ఇండస్ట్రీని శాసించిన ఒక వర్గం భావించింది ఏంటంటే కృష్ణ గారు నంబర్ 1 అవుతారు, కృష్ణ గారితో ఇక నుంచి మనం సినిమాలు తీయాలి, ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని కృష్ణ గారు కొనసాగిస్తారని భావించారు. కృష్ణ గారి తర్వాత దాన్ని బాలకృష్ణ గారే ఆ సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజు అవుతారని భావించారు. కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చేశాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, ఒక మధ్య తరగతి నుంచి వచ్చాడు. ఒక కసితో తపనతోటి మద్రాసు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ మకుటం లేని మహారాజుగా ఒక కీర్తి శిఖరాలను అధిరోహించే ఒక ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. గత 40 ఏళ్లుగా ఆయనే సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1గా ఉన్నారు. ఆయన తర్వాత నంబర్ 1 అనే స్థానమే లేకుండా పోయింది. సో చివరి నంబర్ 1 సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు మాత్రమే. మొదటి నంబర్ 1 రామారావు గారు అయితే, రెండవ నంబర్ 1 చిరంజీవి గారు, ఆ తర్వాత నంబర్ 1 స్థానమే లేదు. కానీ అప్పటి వరకు ఆ వర్గం అనుకున్నది ఏంటంటే కృష్ణ గారు నంబర్ 1 అవుతారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు నంబర్ 1 అవుతారు. ఏదైనా ఈ సామ్రాజ్యాన్ని మనమే పరిపాలించాలన్న భావనతో ఆ వర్గం ఉండింది. కాదు నేనున్నానని చెప్పేసి చిరంజీవి గారు నిరూపించారు. ఆయన మీద పడిన ప్రతి రాయిని కూడా ఆయన మెట్టుగా మలుచుకొని ఆయన ఎదిగాడు. ఎంతోమంది ఒకసారి 2 సినిమాలు హిట్ అవ్వగానే వాళ్ళు వ్యక్తిత్వం ఎలా మారుతుంటుందో చూస్తున్నాం. కానీ చిరంజీవి గారిది ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా అజాత శత్రువు లాంటి గుణం. ఒకళ్ళని ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచించే తత్వం చిరంజీవి గారిది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంతో అందరిలో చిరంజీవి మనవాడు అనిపించుకునే స్థితిలో ఆ స్థాయిలోకి ఆ రకమైన ఆయన అప్రోచ్ తోటి చిరంజీవి గారు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతూనే ఉన్నారు. మరి అలాంటి చిరంజీవి గారిని అనేక సందర్భాల్లో ఓర్వలేనితనంతో, అక్కసుతో, మనం కాకుండా ఈయనెవరో వచ్చి నంబర్ 1 అయిపోయాడని ఒక బాధతోటి, దుగ్ధతోటి చిరంజీవి గారిని సందర్భం వచ్చినప్పుడల్లా కావాలని ఈటల్లాగా మాటలను వదలటం అనేది బాలకృష్ణ గారికి అలవాటుగా మారింది. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారు సహృద్భావాన్ని కోరుకున్నారు. బాలకృష్ణ నువ్వు నేను కలిసి చేద్దామయ్యా అని ఆయన 50 ఏళ్ల ఫంక్షన్లో కూడా చిరంజీవి గారు ఆయన అడగటం జరిగింది. అయినప్పటికీ బాలకృష్ణ గారిలో ఎటువంటి మార్పు లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఇవాళ చిరంజీవి గారి పెద్దరికాన్ని కానీ, చిరంజీవి గారి గొప్పతనాన్ని కానీ ఒప్పుకోవడానికి బాలకృష్ణ గారు సిద్ధంగా లేరు. లేకపోయినా పర్వాలేదు, కానీ కామినేని శ్రీనివాసరావు అన్న మాటలను
ఖండిస్తూ చిరంజీవి గారి పెద్ద గొప్పతనం ఏమీ లేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటం వివాదానికి కారణమైందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ వివాదం ఎట్లా సమసిపోతుంది అంటే ఇవాళ బ్లడ్ బ్యాంకులో కూడా చిరంజీవి గారి అభిమాన గణం సమావేశమైంది. కర్ణాటక నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తమిళనాడు నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగిందని తెలుస్తోంది. మరి దాని అవుట్కమ్ ఏంటో ఇంతవరకు తెలియదు. కానీ అందరూ కోరుతున్నది ఏంటంటే బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని. వాస్తవానికి బాలకృష్ణ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే అసెంబ్లీ వేదికగా ఆయన ఒక చిన్న మాట అనుంటే సరిపోయేది. కామినేని శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఆయన కూడా ఈ మాటల్ని రికార్డులోంచి తొలగించండి, నా మాటలు కూడా అనవసరమైన వేరే వాటికి అనర్థాలకు దారితీసే ప్రమాదం కనపడుతుంది, కాబట్టి దయచేసి నా వ్యాఖ్యల్ని తొలగించండి అని బాలకృష్ణ గారు చెప్పినా వెనక్కి తగ్గినట్టు ఉండేది. కానీ బాలకృష్ణ గారికి చెప్పటానికి అహం అడ్డొచ్చేసింది. అహంకారం, దొరతనం ఇవన్నీ కూడా కలగలిపి పెరిగినవాడు బాలకృష్ణ. అందుకే బాలకృష్ణకి ఈ అహం అడ్డొచ్చి చెప్పలేకపోయారు. సో కామినేని శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత కూడా కనీసం చెప్పాలని బాలకృష్ణ కనిపించలేదంటే ఎంత అహంభావి బాలకృష్ణ అని మనకు అర్థమవుతోంది. మరి ఈ నేపథ్యంలో చిరంజీవి గారు సీరియస్గానే తీసుకున్నట్టుగా కనపడుతోంది. మరి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏం చర్చలు జరుగుతాయి? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి నచ్చ చెబుతారా, లేకపోతే చిరంజీవి గారు వాస్తవాలు కొన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పే అవకాశం ఉంది? అసలు ఏం జరిగింది, ఎందుకు చిరంజీవి గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందనే అంశాలు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం బాలకృష్ణ గారు రాజేసిన మంట కేవలం చిరంజీవి బాలకృష్ణల మధ్య మాత్రమే కాదు. బాలకృష్ణ గారు రాజేసిన మంట ప్రతి మెగా అభిమానిని కించపరిచేలా ఉంది, ప్రతి మెగా అభిమాని మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూలో బాలకృష్ణ తగ్గేంత వరకు కూడా మెగా అభిమానులు తగ్గే అవకాశం, ఆ పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 2029లో ఇది రాజకీయంగా కూడా పెద్ద విషయంగా మారే అవకాశం ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇటు కూటమి నాయకుల మీదే ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడి దీనికి ఒక శుభం కార్డు వేస్తే తప్ప ఇది సద్దుమణిగే అవకాశం కనబడట్లేదు. మరి చూద్దాం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మధ్య ఎటువంటి చర్చ వస్తుంది, ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి.